నమస్కారం మాస్టర్స్. రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్, సుస్వాగతం. మీ యొక్క లైక్ మా ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తుంది. అట్లానే బెల్ ఐకాన్ని టచ్ చేయండి, సబ్స్క్రైబర్ కంపల్సరిగా చేయండి మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్ని మీరు విని మీకు నచ్చితే మీ తోటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరికైనా పంపించవచ్చు. మరి ఈ కాన్సెప్ట్ పేరు మంచి కష్టాలు. ఏంటి ఈ కష్టాల గురించి మనం తెలుసుకుందాం. మన శరీరాన్ని కానీ మనసును కానీ నొప్పించే విధంగా ఏమీ జరిగినప్పటికీ దాన్ని మనం కష్టంగా అనుభవిస్తాం. కష్టాన్ని ఒక ఆధ్యాత్మిక వ్యక్తి చూసే కోణం వేరు, ప్రాపంచిక వ్యక్తి చూసే కోణం వేరు. ఖాళీగా ఉండి ఏమీ చేయకపోతే ఎవరి కష్టాల్లో మన మీద పడతాయి. తనకు తానే కష్టాలు తయారు చేసుకొని స్వీయ ఆత్మ ప్రగతికి, సమాజ ఆత్మ ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలను, ప్రణాళికలను రూపొందించుకొని వాటిలో మునిగి తేలాలి. ఆత్మ విజ్ఞానం కలిగిన తర్వాత ఈ భూమిపై కష్టం అనే లేదు. మనం చేయవలసిందల్లా మన యొక్క పూర్తి చైతన్య స్థాయికి చేరుకోవటమే. ఏంటి? శుద్ధ చైతన్యం పై ఉన్న అజ్ఞానపు చర్యలే కష్టాలు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉండి సాహసం చేసినప్పుడు కష్టాలను అవలీలంగా అధిగమించగలం. మనవి కాని కష్టాలు మన మీద ఊరికనే పడుతున్నట్లు కనిపించినప్పుడు మంచి కష్టాలు తయారు చేసుకుని వాటిలో తన మునకలు కావాలి. ఈ పుస్తకంలో చిన్న జ్ఞానం కావాలన్నోళ్ళు ఈ పుస్తకం తెప్పించుకొని ఇంకా ఎంతో చదివితే మీకు ఈ కష్టాల గురించి తెలుస్తాయి మాస్టర్స్. పుస్తకం అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.